చాలా మంది పేరెంట్స్ మాకు అప్పుడే పుట్టిన పిల్లల్లో డైపర్స్ వాడొచ్చా లేదా అని అడుగుతుంటారండి. డైపర్స్ యూజువల్ గా 2 రకాలు. మనం ఇప్పుడు మార్కెట్ లో అందరికీ అవైలబుల్ అయ్యే డిస్పోజబుల్ డైపర్స్, 2 మనం ట్రెడిషనల్ గా వాడే కాటన్ క్లాత్ డైపర్స్. 2 మంచివేనండి. దేనికి ఉండే అడ్వాంటేజెస్ దానికి ఉన్నాయి. డిస్పోజబుల్ డైపర్స్ వాడడం వల్ల అవి ఏంటంటే ఎక్కువ యూరిన్ అబ్జార్బ్ చేసి పిల్లల్ని డ్రైగా ఉంచుతూ వాళ్ళకి ఇరిటేషన్ రాకుండా చక్కగా పడుకునేటట్టు ఉపయోగపడతాయండి. అవి వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి ఏంటంటే కనీసం 4-5 గంటలకు ఒకసారి డైపర్ మార్చాలండి. అది తడైనా అవ్వకపోయినా, నిండిపోయిన ప్రతిసారి డైపర్ మార్చాలి. ఇంకా పిల్లల్లో స్టూల్ వెళ్ళిన, మోషన్ వెళ్ళిన ప్రతిసారి కూడా తప్పకుండా ఆ డైపర్ మార్చి గోరువెచ్చని నీళ్ళతోని కాటన్ క్లాత్ తో ఆ ఏరియాను తుడిచి పొడిగా ఉంచుకోవాలండి. అలాగే డైపర్ ఫ్రీ టైం అనేది డేలో కొంత టైం ఉంచుకోవాలండి. సో ఈ విధంగా మార్కెట్లో వాడే అవైలబుల్ అయ్యే డైపర్స్ వాడుతూ కూడా హైజీన్ గా ఉండొచ్చు. మనం ఏ డైపర్స్ వాడినా కూడా ఇంపార్టెంట్ ఏంటంటే హైజీన్ మెయింటైన్ చేయడం అండి. అండ్ క్లీన్ గా డ్రైగా ఆ పెరియానల్ ఏరియాను ఉంచుకోవాలండి. ఎవరు వాడకూడదు. ఆ డైపర్ వాడడం వలన ఏమైనా ఎక్కువగా ర్యాషెస్ వచ్చినా, బాగా తరచుగా అక్కడ ఎర్రగా అయిపోయినా ఆ డైపర్స్ వాడడం అనేది ఆపాలండి.